మీ కుటుంబాలను నిండారులుగా దీవించుగాక. రేపు ఉదయకాల సమయంలో ఆరాధన జయకరంగా జరగాలని, నూతన సంవత్సరంలో అందరూ కూడా నూతనంగా నమ్మి బాప్తిసం పొందినవారు, రక్షణ తీసుకున్నవారు ఆయన బలలో పాలు పొందాలని, భయభక్తులు కూడుకొని నూతన జీవితం అనుగ్రహించాలని అందరూ కూడా ఈ రాత్రికాల సమయంలో సిద్ధపడండి. దేవుని మెండైన దేవుని పొందుకోవాలంటే ఈ నూతన సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో మనం ఫస్ట్గా ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయన రక్తమాంసాల్లో పాల్గొని నీతి యావత్తు ఇలా జరగాలని ఆయన కోరిక ఏమని ఆ కోరికను మనము తూచే తప్పకుండా పాటించి దేవుని దీవెనలు పొందుకోవాలి. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండండి. దేవుడి మెండైన దీవెనలు పొందుకోండి. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నా. అందరూ కూడా బైబిల్ తీసి చదవండి. లేదా ఈనుటి వల్ల విశ్వాసం కలుగు, చదువుటి వల్ల జ్ఞానం కలుగుతుందని మనం పెద్దగా చెప్పుకుంటూనే ఉన్నాం. అది మనం ఎంతవరకు పాటిస్తున్నామో ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకొని 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను అంటున్నాడు. ఆయనకు సైన్యముల అధిపతి అంటే తోడుగా ఉన్నాడంట. తోడుగా ఉండమంటే రాజు అయ్యి గొర్రెలు కాసుకున్నవాడిని తీసుకొని రాజును చేస్తే ఎంత కృతజ్ఞత భారంగా ఉన్నాడో చూడండి. ఈ సంవత్సరాలతో మనం కాపాడాడు. కొత్త సంవత్సరంలో వచ్చేసాం. మనం అందరం కూడా రేపు భయభక్తులు కూడుకొని మనకు తోడుగా ఉండాలి. మన దేవుడి మనం తోడుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఆయన రాకడ వచ్చే వరకు, మన పోకడ వచ్చే వరకు ఈ నీతి యావత్తు ఇది జరగాలని ఆయన ప్రణాళిక అయ్యాడు. ఆ ప్రణాళికను నెరవేర్చాలి. మనం అందరం కూడా ఏదో గుడికి వెళ్తున్నాము, అందరితో పాటు తీసుకుంటున్నాము, రక్తమాంసాల్లో పాల్గొంటున్నాము. మనం ఎలా ఉన్నా బాధలేదులే, మనం తెల్లబట్టలు వేసుకుంటే సరిపోతులే, మనం నీతిమంతులు అనుకుంటున్నామేమి. ఆయన హృదయాంతరంగా ఎరిగినవాడు. ఆయన హృదయాంతరాలు ఎరిగినవాడు కాబట్టి ఆయన మనల్ని చూస్తున్న దేవుడు, ఈయనచున్న దేవుడు. ఆయన దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. దావీదు ఎంతకంతకు వర్ధిల్లడానికి కారణం ఏంటి? ఆయనలో మార్పు ఉంది. ప్రతిదానికి విచారణ చేసి ఆయన ఎదుట ఒప్పుకొని ప్రతిదీ కూడా, అయ్యా నేను ఈ పని మీద వెళ్తున్నాను, ఆ పని చేయమంటావా, అది నీ చిత్తమైతే నేను చేస్తాను, లేదని ముందరగానే విచారణ చేసేవాడు. విచారణ చేయగలిగే జయజీవితం అనుగ్రహించాడు. దేవుడి ఇష్టానుసారంగా నిలబడ్డాడు. అదే సౌలు అయితే అలా చేయడం. ఇశ్రాయేలు మొదటి రాజుగా చేశాడు. అన్నీ కూడా చేసిన తర్వాత కూడా ఆయన ఎంతో గర్వమైపోయాడు. అలాగే హిజ్కియా కూడా అలా చేస్తే హిజ్కియాను కూడా అదే పరిశీలించాడు. దేవుడు వెళ్ళి ప్రవక్త యేషయాతో చెప్పమన్నాడు, నీకు ఆయుష్గా తక్కువైపోయింది, నువ్వు చక్కబెట్టుకోయక అని చెప్పమన్నాడు. ఆయన కూడా అప్పుడు ఏం చేశాడు? గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసుకోగలిగాడు. ప్రార్థన చేసుకెళ్తే ఆయన్ని దీవించగలిగాడు. ఆయనకి 15 సంవత్సరాలు ఆయుష్ అయ్యగలిగాడు. మనము కూడా ఆయన ఎదురెళ్తున్నాము, వెనకొస్తున్నాము, మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. హిజ్కియా దావీదు వలె ఆయన హృదయానుసారంగా ఉన్నామా? పౌలు వలె మనకు సొంత నిర్ణయాలు తీసుకుందాం, మనకే వదిలేస్తున్నాడు ఆయన. అలా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తన గ్రంథము 119వ కీర్తన 164ది నేను చదువుతున్నాను. న్యాయ నిధులను బట్టి దినముకు 7 మార్లు నిన్ను స్తుతించుచున్నాను అంటున్నాడు దావీదు. దావీదు అంటాడు దినముకు 7 మార్లు. రాజయ్య ఖాళీగా ఉంటాడు ఆయన. మనమంటే పనులు పాటు చేసుకుంటాం కదా, మనకి ఎక్కడ ఉంటుంది ఖాళీ? తెల్లారి తాడితో ఊసేసుకుందామా, ఆ రొట్టె వండుకుందామా, వీడితో సహవాసం చేద్దామా, ఆ సినిమాకి వెళ్దామా, ఈ సినిమాకి ఇటు వెళ్దామా, అటు వెళ్దామా అని ఆలోచనే. కానీ దేవుని ఎక్కడ ఖాళీ దొరికినప్పుడు అలా దేవుని ఎదుట మోకరించగలిగి, అయ్యా నేను దేవుని ఎదుట ఎన్నిసార్లు మోకరించి ప్రార్థన చేయగలిగాను, నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా. నా కుటుంబం అంతకంతకు వర్ధిల్లాలంటే నీ కృపలో నేను పాలు పొందాలయ్యా, నీ సన్నిధిలో నేను నిలబడాలయ్యా, ఒక తీర్మానం చేసుకోగలుగుతున్నాను. దావీదుకి పని లేదా? ఎంతమంది సైనికులతో ఉండాలి, ఇటు రాజ్యంతో ఉండాలి, అటు చెలికత్తులు ఇలా ఉంటారు కదా.
ఆయన లేని పనులు ఏముండవు కదా, అయినా సరే సమయానికి దేవునికి కేటాయించాడు. నువ్వు నేనేం కేటాయిస్తున్నాము ఒకసారి మన హృదయాన్ని మనమే పరిశీలించాలి. అంతకంతకు వర్దిల్లాడంటే దావి ఎందుకు వలన, అందుకే 7 మార్లు స్తుతించాడని లేఖనాలు బట్టి తెలియపరుస్తున్నాడు. నీవు నూనె కూడా అలా ఉండాలని మనం ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు దేవుని సన్నిధిలో ఇదే దేవుని సన్నిధి అనుకొని, అది ఆనాడు యాకోబు ఏం చేశాడు, రాయిని పట్టుకొని ఒక తలగడ దగ్గర పెట్టుకుంటే అదే బలిపేటలుగా అయింది. నువ్వు ఎక్కడుంటే అక్కడ అదే దేవుని మందిరం. నువ్వు ఎక్కడ మోకరించగలిగితే అదే నీ దేవుని ఎదురుంటాడు. నీ హృదయంలో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు, నీ హృదయం అనే దేవాలయంలో నివసిస్తానన్న దేవుడు మనం తోసివేసుకుంటున్నాము. మనం ఆయన ఆహ్వానించుకుంటాము. మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 22లో కూడా అంటున్నాడు, తర్వాత అతన్ని తొలగించి దావీదునికి వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చినట్ట. నీ గురించి నా గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? రోడ్డు అమ్మలో కూర్చుంటున్నాడు, పనికిరాని పనులు చేస్తున్నాడు, చేయకూడని పనులు చేస్తున్నాడు, చేయకూడని తిరుగుతున్నాడు సాక్షి అంటున్నాడు, లేకపోతే నా హృదయాన్ని సాక్షి అంటున్నాడు. ఒకసారి నీ హృదయాన్ని నువ్వే పరిశీలన చేసుకోవాలి. నా హృదయాన్ని నేనే పరిశీలన చేసుకోవాలి. రాత్రికాల సమయం అతను తొలగించాడంటే ఎవరిని? పౌలును తొలగించి. సౌలు ఎందుకు తొలగించాడు? ఆయన కళ్ళు నెత్తికొచ్చి ఆయన కూడా ఈయన వల్ల హిజ్కియా వల్లే గోడ తట్టు తిరిగయ్యా, నువ్వే నాకు తిట్టు, నువ్వు నన్ను ఇంతగా హెచ్చించావంటే నీ కృపేనయ్యా అని ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేయగలిగాడు. చేయలేదు కదా, వెళ్ళి సోది చెప్పించుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. దేవుని వదిలేశాడు. ఇంత చేశాడా? మన కుటుంబాలు కూడా అదే పరిస్థితి అయిపోతుంది. మనకి ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, మనం తిరగటానికి బండి ఇచ్చాడు, మనం ఉండటానికి నివాసం ఇచ్చాడు, తినడానికి తిండి ఇచ్చాడు, పట్టుకుంటారు బట్టలు, ఎన్ని ఇచ్చినా సరే మనం ఇంకా ఏదో పోయిన వాళ్ళలాగా ఇంకా ఏదో సంపాదించేసుకోవాలి, ఏదో వెనకేసేసుకోవాలన్న ఆలోచనలో ఉండిపోతున్నాం మేము. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. రాత్రి దేవుడు మనల్ని యెషయా కుమారుడు దావీదును కనుగొంటినని నిన్ను నన్ను కనుగొన్నాడా? ఒక్కసారి నీ హృదయాలు పరిశీలన చేసుకో. నా హృదయం నేను పరిశీలన చేసుకోవాలి. మనం ఎలా ఉన్నాం? దేవుడి సన్నిధిలో ఆయనకు ఇష్టలుగా ఉన్నాం, ఆయనకు దూరస్తులుగా ఉన్నాము. ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేయాలి. న్యాయాన్ని బట్టి అంటే మనం నడిచే నడకను బట్టి, మనం తిరిగే ప్రవర్తన బట్టి, మనం చేసే సావాసాలను బట్టి ఆయన తీర్పు ముందు లెక్క చెప్పాల్సిందే. మనం ఎవరమైనా సరే నన్ను చూడట్లేదులే, నన్ను చేయట్లేదులే, నేను ఏది చేసినా సరిపోతలే అనే ఆలోచనలో ఉంటాడు హిజ్కియా. వెళ్ళి ఏం చేశాడు? ప్రవక్త ద్వారా పంపించాడు. యెషయా ప్రవక్త ద్వారా వెళ్ళి అతనికి ఆయుష్ లేదు, సరి చేసుకోమని ఇక మీదటైనా అని హెచ్చరిక మాటలు చెప్పేటప్పటికి అప్పుడు కళ్ళు కావడం దిగి గోడ తట్టు మోకరించి ప్రార్థన చేయగలిగాడు. నీవు నా స్థితిలో ఉన్నావేమో అయ్యా, నీ చిత్తంలో నేను ఉంటానయ్యా. నీ తల్లి నీ ముఖము మనోహరమే, నీ ముఖం చూసే కృపను నాకు దయచేయి. ఇప్పుడు వరకు చేసి ఏదో చేశానేమో, ఇక మీదట ఇక చేయనయ్యా అని ఒకసారి ఆయన పాదాలు పట్టుకుని ముఖ దర్శనం చూద్దాం. నా ఇల్లంతటిలో నమ్మకమైనాడు అంటున్నాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైనాడు అంటున్నాడు మోషే. నిన్ను నన్ను ఎలా అంటున్నాడు? ఒకసారి మన హృదయం అంతకంతకు వర్దిల్లాడంట దావి, అంతకంతకు నేర్చిల్లినని సౌలు ఊసి కుటుంబం అంతకంతకు దిగజారిపోయిందని లేఖనాలు బట్టి. దావీదు కన్నా సౌలు పాపం చేశాడా? అని చేయలేదు కదా. ఆయన చేసిన పాపం వల్ల ఆయనకి ఎదుర్కొచ్చాడు. దేవుడి తట్టు మొక్క తెప్పుకోలే, ప్రార్థన చేయలే. గర్వం అనేది ఊరేగి గర్వాన్ని అనుసరించి ఆయన జీవితాన్ని పాడు చేసేదాకా ఆ గర్వం పోల ఆయన. అలాంటి స్థితిలో నీవు నేను ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు వలె మనం అంతకంత వర్తిల్లాలంటే మోకరించగలి. ఇప్పుడు వరకు చేసిన ఏదో చేసేమయ్యా, ఇక మీదట నీ సన్నిధులు ఎలా ఉండాలి? ఒకసారి మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలయ్యా. అయ్యా, దావీదు అంతకంతగా వర్తిల్లాడు అంటున్నాడు. హిజ్కియా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి ఆయుష్ ఇచ్చినవాడు. అయ్యా, ఇతని గురించి దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. నీ ఉద్దేశములు ఏది కూడా మేము తప్పిపోకుండా జారిపోకుండా నీ సన్నిధిలో నిలబడే యోగ్యత మాకు కలగలే. నీ పాదాలు పట్టుకొని ప్రతి
ఇక మీదటైనా దయతో క్షమించి ఈ నూతన సంవత్సరంలో నూతన జీవితం అనుగ్రహించమని మేమందరం కూడా నీ తట్టు తిరిగి మోకరించి అనుభవం మా అందరినీ సిద్ధపరచమని మా కుటుంబాలంతా జీవించబడాలి. మా రక్త సంబంధులందరూ లక్షణంలోకి రావాలి. మాకు కలిగిన అంతయు నీ స్వాధీనంలో చేసుకోమని మా దేశాన్ని మా రాష్ట్రాన్ని చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి విషయంలో తోడుండి నడిపించమని నా ప్రభువులో రక్షకుడిని యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి విన్నవించి వేడుకొనుచున్నాను.